నమస్తే, నేను నవీన్. ఇక తెలంగాణలో త్వరలోనే భూకంపం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక రీసెర్చ్ సంస్థ కూడా ప్రకటించడం జరిగింది. వారు ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఈ భూకంపం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి, అక్కడ తీవ్రత ఎంతవరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయన్నది కూడా వారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ కూడా చేయడం జరిగింది. అసలు వాళ్ళు ఏం ట్వీట్ చేశారనేది కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎపిక్ సంబంధించినటువంటి ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అంటే వీరు కేవలం భూకంప తీవ్రత కావచ్చు, ఎక్కడ భూకంపం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేది కూడా వారు రీసెర్చ్ చేసి కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఇస్తారు. కాబట్టి వారు యాజ్ పర్ అవర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ అప్కమింగ్ సిగ్నిఫికెంట్ ఎర్త్క్వేక్ పాసిబుల్ నియర్ రామగుండం తెలంగాణ సౌత్. అంటే ఇండియాలోని తెలంగాణలోని రామగుండంలో ఈ భూకంపం అనేది కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ ఎపిక్ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా టర్మర్స్ మే రీచ్ అప్ టు నియర్ హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర. అంటే దీని తీవ్రత అనేది ఇటు హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాల వరకు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి తేదీలు కూడా ప్రకటించారు. ముఖ్యంగా 10వ తారీఖు నుంచి 17 ఏప్రిల్ మధ్య ఎప్పుడైనా కూడా ఈ భూకంపం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఈ వార్త వచ్చినటువంటి నేపథ్యంలో రామగుండం ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అంటే గతంలో కూడా తెలంగాణ కూడా చూసాము, అంత పెద్ద భూకంపం అనేది ఎక్కడ కూడా సంభవించలేదు. ఇతర దేశాలు చూసాము ఆ భూకంపం తీవ్రత ఏ విధంగా ఉందో. ఇటీవల కాలంలోనే వచ్చినటువంటి భూకంపంతో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఢిల్లీలో అనేక సందర్భాల్లో భూకంపం కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో కూడా రావడం జరిగింది. తెలంగాణలో కూడా ఆ భూకంపం వచ్చింది, కానీ ఏదో నార్మల్గా అంత తీవ్రత అనేది కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. రీసెంట్గా డిసెంబర్లోనే ములుగు జిల్లాలో భూకంపం కూడా రావడం జరిగింది. ఆ సమయంలో 5.3 తీవ్రతతో ఈ భూకంపం సంబంధించినట్టు కూడా అప్పుడున్నటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు ఈ మ్యాప్ ద్వారా కూడా కనిపిస్తున్నాయి. ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో, ఈ మ్యాప్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలోనే ఈ భూకంపం కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎపిక్ సంబంధించినటువంటి వారు కూడా రీసెర్చ్ సంబంధించినటువంటి వారు కూడా ఈ అంశాలు కూడా ప్రకటించడం జరిగింది. అంటే చాలామంది అనుకోవచ్చు, ఏ విధంగా తెలుస్తుంది ముందే, ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి తీవ్రత ఎలా గుర్తిస్తారని చెప్పేసి కూడా చాలామందికి అనుమానం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా వారు కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎపిక్ అనేది ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్. we posted all information as per our research and analysis only. Our model gives below 18% success rate. These posts are for future validation research and not for alerting. అంటే వీరు చేసినటువంటి రీసెర్చ్ అనేది దాదాపు 18% వరకు సక్సెస్ అయ్యాయి. అంటే ఇది అలర్ట్ చేసేందుకు కాదు, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము చెప్తున్నాం అనేది కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. గౌట్ ఆర్ అదర్ ఆర్గనైజేషన్ మే టేక్ డిసిషన్ బేస్డ్ ఆన్ అవర్ మోడల్స్ సక్సెస్ రేట్ ఇన్ ద ఫ్యూచర్. ప్లీజ్ డోంట్ ప్యానిక్ అనేది. అంటే భయపడకండి, ప్రభుత్వాలు కావచ్చు, ఇంకా వేరే ఆర్గనైజేషన్ కావచ్చు, వారందరూ కూడా దీంతో కొంత అలర్ట్ అయ్యి ముందు కూడా ఇచ్చేటువంటి సమాచారం కావచ్చు, వచ్చేటువంటి రీసెర్చ్ ఆధారంగా భూకంపం సంబంధించినటువంటి వివరాలు కూడా అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఇచ్చాము. కేవలం ఇది సమాచారం మాత్రమే, ముందు ఫ్యూచర్లో కూడా మాకు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కూడా వారు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీంతో పాటు ఇంతకుముందు వచ్చినటువంటి భూకంపం సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 2021 జనవరిలో పులిచింతల వద్ద 4.8 తీవ్రతతో భూకంపం కూడా నమోదైంది. దాంతోపాటు 2020 ఏప్రిల్ 24 ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 4.8 తీవ్రతతో భూకంపం కూడా సంభవించింది. దాంతోపాటు ఇటు 1983లో కూడా మేడ్చల్లో కూడా ఇదే తరహాలో భూకంపం కూడా సంభవించినటువంటి పరిస్థితి నెలకొని. అంటే ఎక్కువగా తీవ్రత అనేది తెలంగాణలో ఎక్కడ కూడా మనకి కనిపించలేదు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా తీవ్రత కూడా కనిపించింది. ఒక్కొక్కసారి 7 పైనే కూడా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. దాంతోపాటు ఇప్పుడు ఇచ్చినటువంటి రీసెర్చ్ మాత్రం కేవలం 5 అంటే రిక్టర్ స్కేల్ 5 నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వారు చెప్తున్నారు. కానీ చూడాల్సి ఉంటుంది ఎంతవరకు వాస్తవము లేదనేది కూడా చూడాల్సి ఉంది. కొంతమంది నిపుణులు చెప్పేది ఏంటంటే అది అంత తీవ్రత కావచ్చు, ఆ భూకంపం ఎప్పుడు వస్తున్నది కూడా అంతా ఐడెంటిఫై చేయలేమని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. కానీ ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ వారు ఇచ్చినటువంటి సమాచారం ఏ విధంగా ఉండబోతుందని కూడా
చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇది వాస్తవమా కాదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇటు రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే భూకంపం వస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఆ ఏరియా అంతా కూడా కోల్డ్ బెల్ట్ ఏరియా, అంటే బొగ్గు గనులు కూడా ఉన్నటువంటి ఆ ప్రాంతం. అక్కడ ఎక్కువగా లోతుగా బొగ్గు కూడా బయటికి కూడా తీసుకొస్తారు. అంటే అక్కడ పని చేస్తున్నటువంటి కార్మికులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా, ఎందుకంటే ఈ వార్త వచ్చిన తర్వాత. కానీ చూడాల్సి ఉంటుంది ఇది వార్త వాస్తవమా కాదనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ ఈ ఎపిక్ అనేది వారు చెప్పేది ఏంటంటే 18% మేము ఇచ్చేటువంటి సమాచారం అనేది ఖచ్చితంగా అది ట్రూ అనేది అది రిజర్వ్ అయింది అనేది కూడా వారు స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ప్రజలందరూ కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఉన్నటువంటి తీవ్రత అనేది చాలా తక్కువ తీవ్రత. ఒకవేళ ఇతర దేశాలు కూడా చూసాం మనం, ఇతర దేశాలు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, అక్కడ చోటు చేసుకున్నటువంటి భూకంపాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా మనము చాలా దేశాలు కూడా చూసాము. ఎక్కువగా ఇది హిమాలయ ప్రాంతాల్లో భూకంపం సంబంధిస్తుంది. దాంతోపాటు ఇటీవలే మయన్మార్లో జరిగినటువంటి భూకంపం సంబంధించినటువంటి విషయాలు కూడా మనం చూసాం. అంటే అది ఎక్కువ తీవ్రత ఉంది కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితులు నెలకొని అనేక మంది కూడా చనిపోయినటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాబట్టి తెలంగాణలో ఇటీవల హెచ్చరికలు జారీ చేసినటువంటి వారు కావచ్చు, ఇటీవలే కొన్ని సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ భూకంపం సంభవిస్తుంది, చాలా ఎఫెక్ట్ కాబోతుందని చెప్పేసి ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ అది అంతవరకు ఉండేటువంటి అవకాశాలు లేవనేది నిపుణులు మాత్రం చెప్పడం జరుగుతుంది.